అయినా ఇప్పుడు టైం ఎంత అవుతుంది? టీ పెట్టావా? వెళ్ళి టీ పెట్టిపో. వెళ్ళా. చీర కొనాలంట. అమ్మా మంచి ఛాన్స్ సంధ్య, మిస్ అవ్వకు. మళ్ళీ మళ్ళీ రాదు. అది కాదు సార్. ఎందుకు చెప్తున్నాను ఆలోచించు. సంధ్యా, అదేంటండి ఇంత లేట్ అయింది? చెప్పడం మర్చిపోయాను, ఆయన మా మాస్టరు కాలేజ్ నుంచి వచ్చారండి. ఓ నమస్తే అండి. నమస్తే. ఆ చెయ్యికి ఏమైంది? అది వంట చేస్తున్నప్పుడు కాలిందండి. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా? ఎప్పుడు ఏదోటి చేసుకుంటావు? ఛీ, నీకెన్ని చెప్పినా వేస్ట్. ఎలా పెంచారో మీ అమ్మ నాన్న. సరే, అంబోన్ చేసిందా? తిన్నారండి. నాకు కూడా ఏదైనా పెట్టు. సరేనండి, ఒక్క నిమిషం. మీరు భోజనం చేశారా? చేస్తాను. సరేనండి, నేను ఇంక వెళ్తాను. అప్పుడే వెళ్ళిపోతారా? కూర్చోండి. అంటే సంధ్యతో మాట్లాడదామని వచ్చాను, కానీ నేనేం చెప్పినా తను వినే స్టేజ్లో లేదని అర్థమైంది. అందుకే వెళ్ళిపోతున్నాను. అర్థం కాలేదు. సారీ, ఇలా మీ ఫ్యామిలీ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నాను అనుకోకండి. పెళ్ళి కాకముందు సంధ్య ఏం చేసేదో తెలుసా మీకు? తన ఇష్టాలు, తన డ్రీమ్స్ ఏమైనా తెలుసా మీకు? సంధ్య క్లాసికల్ డ్యాన్సర్, అదేనా తెలుసా? పోనీ పెళ్ళి కాకముందు చాలా ఇష్టంగా నేర్చుకుంది. కాలేజ్ డేస్లో చాలా షోస్ కూడా చేసింది. నేషనల్ లెవెల్లో తన భరతనాట్యాన్ని రిప్రజెంట్ చేయడం తన డ్రీమ్. ఆ ఛాన్స్ కూడా వచ్చింది, కానీ పెళ్ళైనాక అన్నీ వదిలేసింది. ఇప్పుడు కూడా నేను మళ్ళీ తను రీస్టార్ట్ చేయమని అడగడానికి వచ్చాను.